బ్రేకింగ్ న్యూస్. సంచార్ సతి యాప్ పై కేంద్రం వెనక్కు తగ్గింది. ఈ యాప్ కంపల్సరీ ఏం కాదని తేల్చి చెప్పింది. ఇష్టం లేని వారు యథేచ్ఛగా డిలీట్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. భారత్ లో విక్రయించే అన్ని మొబైళ్లలో ప్రభుత్వం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్ సంచార్ సాతిని డిఫాల్ట్ గా అందించాలని కేంద్రం మొబైల్ తయారీ సంస్థలను ఆదేశించింది. దీనిపై సోమవారం రాత్రి పిఐబి ప్రెస్ నోట్ సైతం విడుదల చేసింది. ఈ ఆదేశాల అమలుకు 90 రోజుల గడువు ఇచ్చిన కేంద్రం ఇందుకు సంబంధించి 120 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రెస్ నోట్లో స్పష్టం చేసింది. ఇక దీనిపై విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. దీంతో మంగళవారం తిరిగి కేంద్రం వెనక్కి తగ్గింది. ఇది తప్పనిసరి కాదని వెల్లడించింది. ఆ యాప్ను డిలీట్ చేసుకోవచ్చని చెప్పింది. ఇంతకీ సంచార్ సాధి ఎందుకు అని చూస్తే సైబర్ మోసాలను ఎలాగైనా సరే కట్టడి చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. దీంతో సంచార్ సాధి అనే యాప్ తీసుకొచ్చింది. ప్రతి స్మార్ట్ ఫోన్ లో ఫ్రీ ఇన్స్టాల్ ఉండాలని మొబైల్ సంస్థలకు టెలికాం సంస్థ కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ యాప్ దేశీయంగా తయారు చేయడం మరో ప్రత్యేకత. IMEI నెంబర్ దుర్వినియోగంపై యాప్లో ఫిర్యాదులు అందాయి. ఇక పోగొట్టుకున్న ఫోన్ వివరాలు నమోదు చేసే వెసులుబాటు దీని ద్వారా కలుగుతుంది. అనుమానాస్పద కాల్స్, మెసేజ్లను బ్లాక్, రిపోర్ట్ చేసే అవకాశమే ఏర్పడుతోంది. నవంబర్ 28 నుంచి అమల్లోకి వచ్చింది ఈ కొత్త రూల్. ఇక టెలికాం భద్రతను బలోపేతం చేసేందుకే దీన్ని రూపకల్పన చేశారు. అయితే ఈ కొత్త యాప్ పై విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. గోప్యతకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కి విరుద్ధమంటూ కామెంట్ చేశారు ఆయన. సోషల్ మీడియాలో ఈ విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. ప్రతి భారతీయుడిని ట్రాక్ చేసే డిస్టోపియన్ సాధారణంగా వర్ణిస్తున్నారు. దీన్ని పెగాసస్ ప్లస్ గా విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం. ఇది నియంతృత్వానికి నిదర్శనమన్నారు ఆదిత్య ఠాక్రే.